అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రయ్య నమః. బాల ఉపాసకులు చందోలు శాస్త్రి గారు గుంటూరు జిల్లాలోని చందోలు గ్రామంలోని శ్రీ తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి, హనుమమ్మ దంపతులకు శ్రీ తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు ఆగస్టు 5, 1896లో జన్మించారు. ఈ స్వామి నిత్యం శ్రీ బాల త్రిపుర సుందరి దేవిని ప్రార్థించేవారు. 19 సంవత్సరం వయసులోని వివాహం జరిగినది. ప్రతిరోజు 21 సార్లు శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ లలిత సహస్రనామం పాటించేవారు. సరిగా భోజనం చేయడానికి కూడా భోజనం లేని సమయంలో శ్రీ తాడేపల్లి రాఘవ శాస్త్రి గారు శ్రీ లలితాదేవిని ఉపాసన చేసి మంచినీటిని నైవేద్యంగా సమర్పించేవారు. అమ్మవారు కరుణించి శాస్త్రి జోలెపట్టు అన్నం పెడతాను అని అమ్మవారు కలలో కనిపించి చెప్పినది. మేలుకొని చూస్తే అక్కడ అన్నము ఉన్నది. అప్పటి నుంచి శాస్త్రి గారి జీవితం మారిపోయినది. ఆయన ఇంటిలో బాల త్రిపుర సుందరి తిరుగాడుతూ ఊరిలోని వారికి కూడా చిన్నపిల్లగా దర్శనం ఇస్తూ ఉండేదట. చందోలు శాస్త్రి గారు నివసించిన ఇంటిని ఇప్పటికీ మన గుంటూరు జిల్లా చందోలు గ్రామంలో దర్శించవచ్చు. ఇప్పుడు ఆ ఇంటిని వేద పాఠశాలగా మార్చినారు. చందోలు శాస్త్రి గారు డిసెంబర్ 10, 1990లో శివైక్యము చెందినారు. అంత్యక్రియలు జరిగిన సమయంలో ఆ చితిపై అందరికీ శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కనిపించిందట. అందరికీ ఆశ్చర్యం కలిగించినది. ఆ ఫోటో అప్పటి అన్ని వార్తా పేపర్లలో ప్రచురించబడినది. ఈ స్వామి గురించి నిత్యం మన గురువుగారు అయిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారి ప్రవచనాలలో వింటూ ఉంటాము. ఇంతటి బాల త్రిపుర సుందరి దేవి ఉపాసకులు అయినటువంటి శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారిని ఒకసారి స్మరించుకొని వందనాలు సమర్పించుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రయ్య నమః.